ఈరోజు స్పెషల్ సాంబార్ ఎట్లా తయారు చేయాలో చూద్దాం. దీనికైతే ప్రతి ఒక్క ఐటమ్ని అయితే ఫస్టే కట్ చేసి పెట్టుకోండి. దీనికోసం అయితే డ్రమ్ స్టిక్స్, సొరకాయ వాటన్నిటిని అయితే కట్ చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత కందిపప్పును ఒక స్టవ్ పైన పెట్టేసి మనము ఇంకా కూరగాయలు కట్ చేసుకుంటుంటే సరిపోతుంది. సో దీనికోసం అయితే కొరియండరు, బెండకాయలు, ఆనియన్స్, టమాటాలు, ఇంకా జింజర్ గార్లిక్, రాడిషు, ఇంకా చింతపండు, వీటన్నిటిని అయితే రెడీ చేసి పెట్టుకోండి. సో వాటన్నిటిని అయితే ప్రాపర్గా ముక్కలు చేసుకొని పెట్టుకొని చింతపండు నానబెట్టుకొని సో అన్నిటినీ రెడీ చేసేసి ఒకదాంతో ఒకటి మనము వన్లో వేసేద్దాము. సో ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకొని దానిలో జీలకర్ర, మెంతులు, ఆవాలు అవన్నీ వేసేసుకొని దాంట్లో జింజర్ గార్లిక్ వేసుకోవాలి, మిర్చి కూడా వేసుకోవాలి, టమాటాస్ను వాటిని ఎండింగ్లో వేసుకోవాలి, వంకాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి. సో దాంతోపాటు ఉప్పు కూడా కలపాలి. దానిపైన ఉల్లిగడ్డలు అండ్ రాడిష్ ముక్కలను అయితే వేసేసుకోండి. కట్ చేసిన బెండకాయలు వేసుకోండి. ఒక 2 minutes స్టిర్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. తర్వాత ఇప్పుడు మనము అందులోకి కుక్కర్ పైన పెట్టుకున్నటువంటి ఆ పప్పును అయితే దాంట్లో యాడ్ చేసుకోవాలి. దానికి ముందు కొద్దిగంత కారము అండ్ చింతపండును అయితే యాడ్ చేసేయాలి. ఒక 70% కుక్ అయిన తర్వాత దాంట్లోకి మనము కందిపప్పు దాన్ని అయితే వేసుకోవాలి, ఉడకబెట్టిన కందిపప్పుని. దీనికి ఒక 10 to 20 minutes అట్లా బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు. ఫైనల్గా ఇది మన సాంబార్.